హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి తెలుగుకి సంబంధించి 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీకు కరెక్ట్గా పేపర్లో క్వశ్చన్ నెంబర్ 4లో ఫస్ట్ ఒక కవి పరిచయం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఒక కవి పరిచయం. అది డాక్టర్ ఉమర్ అలీషా రావచ్చు, వైసీవి రెడ్డి రావచ్చు, ఎర్రన్ రావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు రావచ్చు, నేతల ప్రతాప్ కుమార్ రావచ్చు. నేను మీకు ఇచ్చిన ఈ 5 కవి పరిచయాలు ఒకటి ఖచ్చితంగా రేపు రాయబోయే ఎగ్జామ్లో వస్తుంది. ఇది మాత్రం పక్కా. నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 5 అంటే తర్వాత ప్రశ్న ప్రక్రియ ఇస్తాడు మ్యాక్సిమం. అది మిస్ అయితే ఒక నేపథ్యం. ఇది గే అని వచ్చింది, అది కాదు నేపథ్యం. ఇక్కడ నేపథ్యం ఇది ఇంపార్టెంట్. ప్రక్రియలు అలాగే నేపథ్యం కూడా. ఫస్ట్ వ్యాసం ప్రక్రియ ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత సెకండ్ కథ చదివితే కథానికి వచ్చినట్టే. ఈ 2 ప్రక్రియలు ఒకటే కింద ఇచ్చేసాను. అలా నాటకం ప్రక్రియ కూడా ఇంపార్టెంట్. తర్వాత కన్యాశుల్కం నేపథ్యం. ఇక్కడ నేపథ్యం వచ్చిందని చెప్పాను కదా, నేపథ్యం. ఇవి చదువుకుంటే చాలు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవి మూడింటికి ఇవ్వండి రేపటికి. కాకపోతే మీకు ఇంపార్టెంట్ నేను అనుకుంటుంది ఏంటంటే మీకు పబ్లిక్లో నేపథ్యం ఇచ్చే ఛాన్స్ ఉంది, అందుకని చెప్తున్నాను. అలా నెక్స్ట్ ప్రశ్న నెంబర్ 6. ఇక్కడ పాత్ర స్వభావం ఇస్తాడు రామాయణం నుంచి. ఇంపార్టెంట్ నేను మీకు 6 ఇచ్చాను చూడండి. ఫస్ట్ రాముడు చదువుకోండి. దాని తర్వాత మందర వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కైక, తర్వాత హనుమంతుడు, తర్వాత త్రిజట, తర్వాత విభీషణుడు. వీళ్ళు చదువుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వండి. వీళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు చదవండి, ఓకేనా? అలాగే ఇవే చదువు ఉండిపోమంటలేదు నేను, పాత్ర స్వభావాలు. అలాగే ఇది నేను స్లైడ్స్ రూపంలో తయారు చేశాను. అంటే ప్రతి ప్రశ్న ఇలాగే మీకు 8 మార్క్స్ కూడా పెడతాను. అందరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడుతున్నాను ఇవన్నీ.